స్వీయ అనుభవాల సమాహార స్రవంతి 46వ భాగం. శ్వేతద్వీప వైకుంఠం 6వ భాగం. ఎప్పుడైతే భగవంతుడు నీ ఇంటిని శుచిర్భూతంగా తయారు చేయి, నీ ఇంటికి వస్తాను అని చెప్పాడో, భక్తుడు విపరీతమైన సంతోషంతో ఇంటికి వచ్చేసి గబగబా వాకిలి తుడిచేసి ఇల్లంతా కల్లాపు జల్లి ముగ్గులేసి గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టి మామిడి తోరణాలు కట్టడం వగైరా పనులన్నీ హడావుడిగా చర్చరా చేసేస్తున్నాడు. ఇంకా కామాక్షి గదిలోనే పడుకుని నిద్రపోతూ ఉంది. ఆ మధ్యలో శబ్దాలకు మిడుకు వచ్చి తల పడుక్కుంటూ లేచి గుమ్మం దగ్గరికి వెళ్ళి చూసింది. బద్ధకంగా ఆవరిస్తూ కామాక్షి, అబాబాబాబాబా, పొద్దున్నే దబదబా దబదబా, ఆ శబ్దాలు ఏమిటండి అని మనసులోనే భక్తుడు దీనికి చెప్పకూడదు, చెప్పినా నమ్మదు అనుకుంటుండగా కామాక్షి మిమ్మల్నే అంది. భక్తుడు గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర అంటూ విష్ణునామాలు అందుకున్నాడు. కామాక్షి చిరాగ్గా ఆపండి గోల, తొండ ముదిరి ఓసర వెళ్ళవడం అంటే ఇదే, రాను రాను చాదస్థం ఎక్కువైపోతోంది మీకు అంటూ ఆవలిస్తూ బంగారం లాంటి నిద్ర పాడు చేశారు అంటూ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని పడుకుంది. ఈ పూజా గదిలో ప్రవేశించి భక్తుడు మళ్ళీ మామిడి తోరణాలు అవి గడిపి గడపలకు బొట్లు అవి పెట్టి కడిగి ముగ్గురేసేసి ఓ మూల రంగవల్లిలా ముగ్గులు పెట్టి పాలవెల్లి కట్టి అందులో విష్ణుమూర్తి విగ్రహాన్ని ఉంచి అలంకరించి కర్పూరం వెలిగించి హారతిస్తున్నాడు. అక్కడ ఓ పసుపు కుంకుమ బొట్లు పెట్టిన పీట వేసి అక్షంతలు పెట్టి పూజిస్తూ ఇదంతా విష్ణు సహస్రనామాలు చదువుతూ చేతులు జోడించి నమస్కరిస్తూ చేస్తూ ఉండగా శ్రీహరి ఆ పీట మీద కూర్చుని ప్రత్యక్షమై ప్రసన్నవదంతో ఆశీర్వదిస్తూ అభయహస్తంతో శ్రీహరి భక్త సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ భక్తుడు మహాప్రభో మార్తాండ తేజ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయిక అంటూ సాష్టాంగపడి నమస్కరిస్తూ సంతోషం ఎక్కువై తడబడుతూ మహాప్రభో క్షణం ఆగండి, ఆవు పాలు తెచ్చి అభిషేకిస్తాను, అరటి పళ్ళు తెచ్చి ఆరగింపు చేస్తాను, ఏమేవ్ కాముడో ఏమేవ్ అని అరిచాడు. నిద్రపోతున్న కాముడు అంది అక్కడి నుంచే. భక్తుడు స్వామి వారు వేయించేశారు, ఓసారి రా తగులడు. కాముడు ఈయనకి పిచ్చి ఎక్కువైనట్టుంది, వస్తానులేండి. భక్తుడు తొందరగా రావే అన్న. శ్రీహరి కల్పించుకుని భక్త అన్యులకు నా దర్శన భాగ్యం లభించదు. భక్తుడు చిత్తం, మా ఆవిడ అజ్ఞాని, వెర్రి బాగుంది, దానికి కాస్త దైవభక్తి కలిగేలా ఆశీర్వదించండి స్వామి. భక్త నీ కోరిక తీరేది కాదు, నీ భార్యకు నా దర్శనం కానీ నా ఆశీర్వాదం కానీ లభించవు. భక్తుడు స్వామి, మా ఆవిడ అట్టే పద్ధతైన ఆడది కాదనుకోండి, కానీ మీ దర్శనం విషయంలో అయినా ఆడాళ్ళకి 33% రిజర్వేషన్లు ఇవ్వండి ప్రభు. నవ్వాడు స్వామి. అవుట్ బ్లాక్ వాయిస్లో లోపల నుంచి కామాక్షి, ఏమండి అని. ఎందుకు పిలిచారు? భక్తుడు ఏమిటి, నేను పిలిచానా? లేదు, అరిచారు. నీ మొహం, నేను పిలవను లేదు, అరవను లేదు, అంతా నీ భ్రాంతి అంతే. కామాక్షి ఎవరో స్వామి వచ్చారని కూడా అన్నావు. భక్తుడు స్వామివారు రావడం ఏమిటే పిచ్చపిరిగా, పో లోపలికి పో. ఏమీ అనుమానం లేదు, ఈయనకేదో పిచ్చెక్కింది. భక్తుడు కదవే, పో లోపలికి. కామాక్షి అలాగేనండి, చేతిలో డబ్బు లేకపోతే మీకు అలాగే గంగవెర్రులు ఎత్తినట్టు ఉంటుంది, నాకు తెలియదేమిటి అంటూ లోపలికి చక్కబోయింది. వెంటనే స్వామివారు మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. భక్తుడు మహాప్రభు వెళ్ళిపోయింది, పిలిచినా రాదండి, మీకు పాదపూజ చేస్తాను, ఆరగింపు చేస్తాను. శ్రీహరి భక్త అభిషేకాలు, ఆరగింపులు, ఆవు పాలు, విన్నపాలు తర్వాత ఇప్పుడు నా ఉంగరం నాకు ఇవ్వవయ్యా అంటే అంటూ భక్తుడు షాక్తో చూస్తుండగా
ఆ ఇంటి ముందు భాగంలో వీధివాకల్లో జ్యేష్ఠాదేవి ప్రత్యక్షమైంది. ముగ్గులు, పసుపు గడపలు, మామిడి తోరణాలు చూసి షాక్తో లోపలికి చూస్తోంది. ఏమిటా అని ఆలకిస్తోంది అక్కడి నుంచి. శ్రీహరి, భక్త, ఏమిటా వెర్రచూపు, నా ఉంగరం ఇవ్వవే అని అడిగేసరికి అది చూసి బయట నుండి జ్యేష్ఠాదేవి షాక్తో, ఓహో, ఉంగరం కోసం వచ్చావా శ్రీహరి? నన్ను జయించుటకు లక్ష్మీదేవి సాక్షాత్ శ్రీహరినే పంపిందన్నమాట. లక్ష్మీ, నువ్వెంతకైనా తగిన దానివే, కానీ నేను నీకంటే మొండిదాన్ని. చూస్తాను ఆ ఉంగరం శ్రీహరి ఎలా తీసుకెళ్ళగలడో నేను చూస్తాను అంటూ లోనికి ప్రవేశించబోయి ముగ్గు దాటలేక ఆగి షాక్తో, జ్యేష్ఠాదేవి, శ్రీహరి, ఇల్లు మంగళకరంగా ఉంటే నేను ప్రవేశించలేనని పథకం వేశావా? నీ టక్కు టమార విద్యలు నా దగ్గర చెల్లవు అంటూ ఒక్క క్షణం ఆలోచించి ఇంటి వెనక భాగానికి చుట్టూ తిరిగి వెళ్ళింది. ఆ వెనక భాగంలో చెత్తా చెదారం ఉండి చాలా అశుభ్రంగా ఉంది. అక్కడికి జ్యేష్ఠాదేవి ప్రవేశించి నవ్వింది. ఆ పెంట కుప్పల మధ్య నుంచి అంటగిన్నెలున్న వంటగదిలోంచి కామాక్షి పడగదిలో చేరి ఆమెలో ప్రవేశించింది. కామాక్షి కళ్ళు తెరిచింది. ఆమె ముక్కుకి సాంబ్రాణి, అగరొత్తుల వాసన నచ్చలేదు. కోపంగా దిగ్గున లేచి వెళ్ళి పూజ గది వైపు వెడుతూ తొంగి చూసి జ్యేష్ఠాదేవి ఆవహించిన కామాక్షి చిరాగ్గా ఏదో చెయ్యబోయింది. అప్పటికే శ్రీహరి అంతర్ధానమయ్యాడు. భక్తుడు పూజగదిలో స్వామివారితో మాట్లాడుతున్నట్టు వినయంగా స్వామి కనిపించగా అటు ఇటు చూస్తూ, స్వామి, స్వామి, ఇచ్చేస్తాను, మీ ఉంగరం మీకు ఇచ్చేస్తాను, మా ఆవిడ దగ్గర ఉంది, క్షణం ఆగండి, ఏమేవ్ ఆ ఉంగరం ఇలా తీసుకురావే అని అడిచాడు. అది విన్న కామాక్షి రూపంలో ఉన్న జ్యేష్ఠాదేవి వెటకారంగా తల పంకిస్తూ కొంగున ఉన్న ఉంగరాన్ని తీసి చూసి మళ్ళీ కొంగున గట్టి బొడ్లో దోపుకుంది. ఎలా వచ్చిందో అలాగే దొడ్డిదారిని వెళ్ళిపోయింది వికటాట్టహాసం చేస్తూ. జ్యేష్ఠాదేవి కామాక్షి రూపంలో వెళ్ళిపోయింది. అది గ్రహించిన విష్ణుమూర్తి టక్కున పూజగదిలో ప్రత్యక్షమయ్యాడు. జరిగిన ఇది గ్రహించేశాడు. అంచేత విష్ణుమూర్తి అసహనంతో చటుక్కున పూజగదిలో ప్రవేశించి పచారు చేస్తున్నట్టుగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. సశేషం రేపు మళ్ళీ చెబుతా. నమస్తే.